హాయ్ మాస్టర్స్ అందరికీ కూడా బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ కి సుస్వాగతం అండి. ఈ జూమ్ కి విచ్చేసిన ఆత్మబంధువులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు. ఇంత చక్కటి అద్భుతమైన ఈ ధ్యాన మార్గాన్ని మనకు అందించిన మనందరి గురువు గారైన బ్రహ్మశ్రీ సుభాష్ పత్రి సారికి కూడా అనంతకోటి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు తెలుపుకుంటూ వారిని కూడా ఈ జూమ్ సెషన్ లోకి ఇన్వైట్ చేసుకున్నాం మాస్టర్స్. ప్రతిరోజు కూడా ఒక్కొక్క మాస్టర్ ద్వారా ఎంతో చక్కటి అద్భుతమైన ప్రయాణం చేస్తూ ఉన్నాం. జ్ఞానం ద్వారా, సజ్జన సాంగత్యం ద్వారా. ఈ రోజు మనతో వాణిశ్రీ మేడం గారు విజయవాడ నుంచి జాయిన్ అయినారు మాస్టర్స్. మన జూమ్ సెషన్ కి విచ్చేసి ఉన్నారు. ఈ రోజు ఒక టాపిక్ ఆత్మ విజ్ఞాన శాస్త్రం. ఎప్పుడూ మనము బాహ్య జీవితంలో ఎన్నో సబ్జెక్ట్స్ అనేవి చదువుకొని ఉంటాము చదువుకునేటప్పుడు రోజుల్లో. ఆ తర్వాత కూడా ఎన్నో నేర్చుకుని ఉంటుంటాం, ఆర్ట్స్ అండ్ సైన్స్ కానీ, మ్యూజిక్ కానీ ఏదైనా కూడా. కానీ మన ఒక జీవిత ప్రణాళికలో భాగంగా మనం ఇక్కడికి వచ్చింది ఈ శరీరాన్ని దహించి ఆత్మ యొక్క జ్ఞానాన్ని తెలుసుకునేదానికి, మనం ఒక ఆత్మస్వరూపం అని తెలుసుకునే ఒక జ్ఞానం, ఒక ప్రయాణంలో ఈ రోజు ఒక టాపిక్ ఆత్మ విజ్ఞాన శాస్త్రం మాస్టర్స్. ఈ యొక్క గొప్ప జ్ఞానాన్ని మనం ఈ రోజు అందుకునేదానికి మేడం ని ముందు మనం సదర్వంగా జూమ్ సెషన్ లోకి ఇన్వైట్ చేసుకుందాం మాస్టర్స్. మేడం, మీకు బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ కి సుస్వాగతం మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఓవర్ టు యూ మేడం. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్. ముందుగా ఈ ధ్యానాన్ని అందించిన జగద్గురువు బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గారికి, గురుమాత స్వర్ణమాల పత్రి మేడంకి, పరమ గురువులందరికీ కూడా నా హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు తెలియజేస్తున్నా. అలానే ఈ బ్రహ్మాస్ మెడిటేషన్ టీంలో ఉన్న పేరు పేరున వారందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈ ప్లాట్ఫామ్ మీద ఉన్న ఆత్మబంధువులందరికీ నా ధన్యవాదాలు. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. ఈరోజు స్వాధ్యాయంలో భాగంగా, అదే టాపిక్ లో భాగంగా ఆత్మ విజ్ఞాన శాస్త్రం, దాని గురించి తెలుసుకుందాం. అసలు ఆత్మ అంటే ఏంటి, శరీరం అంటే ఏంటి, మనసు, ఈ దాటితే శరీరము మనసు బుద్ధి దాటితే గాని ఆత్మ వైపు ప్రయాణించాలి. ఎప్పుడు ఎప్పుడు తెలుసుకుంటాం శరీరం మనసు బుద్ధి దాటాలంటే? ధ్యానం చేస్తేనే తెలుస్తుంది. మామూలుగా నేను ఆత్మ అంటే అందరికీ మామూలుగా ఏమనుకుంటారు, చనిపోయినప్పుడు అంటారు చూడండి, 10 రోజులు 15 రోజులు కార్యక్రమం చేయకపోతే ఆత్మ శాంతించదో, అందుకని ఆ కార్యక్రమాలు చేస్తున్నాను మన పెద్దవాళ్ళు అంటారు చూడండి. అసలు ఆ పేరు చెబితేనే భయపడతారు చాలా మంది. ఆత్మ అంటేనే. ఆత్మ అంటే ఏమీ లేదు, ఒక శక్తి, ఒక చైతన్యం, ఒక ప్రాణం. నువ్వు ఏ పేరు పెట్టుంటావు, ఒక జీవం అన్న సత్యం వాళ్ళకి తెలవదు. అందుకే వీటన్నిటికీ మూలం ఫండమెంటల్ ధ్యానము. మనం ఎప్పుడైతే ధ్యానం చేస్తామో అప్పుడే ఈ శరీరము మనసు బుద్ధి దాటి నాకు ఆత్మతో ఎప్పుడైతే కలుస్తామో అప్పుడే ఆత్మ విజ్ఞానం గురించి తెలుస్తుంది. దాని గురించి క్షుణ్ణమైన శాస్త్రాన్ని తెలుసుకోగలుగుతాం. ఒక ఇల్లు కట్టాలి అంటే ఎగ్జాంపుల్ చూడండి, కింద ఫౌండేషన్ చాలా స్ట్రాంగ్గా వేయాలి. కింద ఫౌండేషన్ స్ట్రాంగ్గా వేసి స్టెప్ బై స్టెప్ స్టైల్ మీద కట్టుకుంటా వెళ్తే బిల్డింగ్, ఆ అపార్ట్మెంట్ చక్కగా అద్భుతంగా ఉంటుంది. నువ్వు కింద ఫౌండేషన్ వేయకుండా పైన నువ్వు ఎన్ని స్టైల్ కట్టినా కూడా అది ఏదో ఒక రోజు కుప్పకూలిపోతుంది. అలానే మన జీవితంలో కూడా ఎప్పుడైతే ధ్యానం లేదో పెద్ద జీరో. నువ్వు ఎంత స్వాధ్యాయం అంటే ఎన్ని పుస్తకాలు చదివినా, ఎన్ని సజ్జన సాంగత్యాలు చేసినా, ఎంతమంది గురువుల దగ్గరికి వెళ్ళినా జీరోనే నువ్వు. ఎప్పుడైతే ధ్యానం చేస్తావో అప్పుడు హీరో అవుతావు. ఎందుకని? ధ్యానంలో నీ అంతర్ముఖ ప్రయాణం చేసినప్పుడు నీ అంతర్గతంగా ఆ ఆత్మ జ్ఞానాన్ని అనుభూతించగలుగుతావు. ఇది మాటలతో వ్యక్తపరచలేదు ఎవరు, చేతలతో చూపించలేరు. స్వానుభవ జ్ఞానం, ఆ ఆత్మ జ్ఞానాన్ని స్వానుభవంగా అనుభూతి చెందుతాడు ధ్యానం చేసిన వ్యక్తి. అదే ధ్యానం చేయలేదనుకో ఆ అనుభవం కలగదు, ఆ ఆత్మ విజ్ఞానం గురించి తెలవదు. విజ్ఞానం అంటే విశేషమైన జ్ఞానం. ఓన్లీ జ్ఞానమే కాదు, విశేషమైన జ్ఞానం. ఎప్పుడైతే మనం ప్రతిరోజు సాధన చేయాలి, ఆ సాధన చేసినప్పుడే ఆత్మ విజ్ఞాన శాస్త్రం అంటే ఆత్మను గురించి తెలుసుకునే శాస్త్రమే ఆత్మ విజ్ఞాన శాస్త్రము. అసలు నేను ఎవరిని, ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాను, నా జన్మ ప్రణాళిక ఏంటి, నేను ఏం చేస్తానని వచ్చి భూమి మీదకి వచ్చి ఏం చేస్తున్నాను అన్న ప్రణాళిక లక్ష్యాన్ని ఆ ధ్యానంలో కూర్చున్నప్పుడు
ఎవరికి వారు స్వానుభవం పొందుతారు ఫ్రెండ్స్. ఆ స్వానుభవంలోనే అనుభవమైన జ్ఞానం, ఆ అనుభవం ద్వారా జ్ఞానం పొందినప్పుడు ఆ వ్యక్తి ఏమవుతుంది, ప్రతి క్షణం ఆనంద డోలికల్లో తేలియాడుతూ ఉంటాడు. ఆత్మవిజ్ఞానం మూలాధారం నుంచి సహస్రారం వరకు తెలుసుకోవాలి. జ్ఞాని నుంచి విజ్ఞాని వరకు తెలుసుకోవాలి. శైశవాత్మ నుంచి వృద్ధాత్మ వరకు తెలుసుకోవాలి. భూలోకం నుంచి సత్యలోకం దాకా తెలుసుకోవాలి. మరి చూడండి, మూలాధారం నుంచి సహస్రారం వరకు తెలుసుకోవాలంటే నువ్వు సాధన చేసినప్పుడు ఈ దేహంలో 7 చక్రాలు, పైన చక్రాలు ఇంకా 5 ఉన్నాయి. ఈ 6 చక్రాలు పైన సహస్రారం అనే స్థితి, దాని గురించి క్షుణ్ణమైన అవగాహన వస్తుంది ఎవరికి వారికి. ఎప్పుడైతే నా దేహంలో మూలాధార చక్రం ఉంది, స్వాధిష్టానం ఉంది, మణిపూరకం ఉంది, అనాహత ఉంది, విశుద్ధ ఉంది, ఆజ్ఞ ఉంది, సహస్రారం అనేది ఒక స్థితి అనే జ్ఞానం నీకు అనుభవమైన జ్ఞానం కలుగుతుంది. అందుకే పత్రిక నవరత్నాలు ఏం చెప్తారు, ఫస్ట్ ఆత్మే పరబ్రహ్మం, జీవుడే దేవుడు, దేహమే దేవాలయం, సమయమే సాధన, సహనమే ప్రగతి, అనుభవమే జ్ఞానము. చూడండి, ఆ అనుభవం ఎలా వస్తుంది. ఒక అనుభవం పొందామంటే నువ్వు ధ్యానం మీద జ్ఞానాన్ని నేర్చుకుంటావు, ఒక గొప్ప పాఠాన్ని నేర్చుకుంటావు. సహనమే ప్రగతి, అనుభవమే జ్ఞానం, దానమే ధర్మం, ధర్మమే పుణ్యం. పత్రిక కాన్సెప్ట్ ఆ జ్ఞాన నవరత్నాలు చేర్చుకుంటే చాలు, ఎలా మన జీవితంలో ఎరుకతో ఆచరించేటట్టు. ఎప్పుడైతే మనం ఈ స్థితుల్లో నా దేహంలో చక్రాలు ఉన్నాయి, కోటానుకోట్ల కణాలు ఉన్నాయి, ఈ దేహం 37.2 ట్రిలియన్ కణాలతో నిర్మితమైంది దేహం అన్న ఎరుక వస్తుంది. అసలు ఈ దేహంలో ఆర్గాన్స్ ఎలా పనిచేస్తున్నాయి, ఈ సెల్స్ ఎలా పనిచేస్తున్నాయి, ఈ రక్త ప్రసరణ, జనక్రియ, శ్వాసక్రియ ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి అని దాని ప్రతి ఒక్క విషయం పట్ల అవగాహన వస్తుంది సాధన చేసినప్పుడు. నువ్వు సాధన చేయలేదు, ఇంకేముంది, కేవలం నేను శరీరం మాత్రమే, కనపడే 2 కళ్ళు, చెవులు, ముక్కు ఇదే అనుకుంటాడు మానవుడు. తన లోపల ఆ సూక్ష్మాన్ని తెలుసుకోవాలంటే సాధన చేయాలి. అందుకే సూక్ష్మంలోనే మోక్షం. స్థూలం కంటికి కనపడుతుంది ఎప్పుడు ఎవరికైనా, సూక్ష్మం కనపడదు. సాధన చేసిన వారికి మాత్రమే ఆ సూక్ష్మంతో అనుభూతి చెందగలుగుతాడు. ఎందుకంటే స్థూలం పెద్దగా ఉంది ఇది, మరి సూక్ష్మం అంటే ఎంత, అంతే ఉంటుంది. కానీ మొత్తం సత్యం అంతా కూడా ఆ సూక్ష్మంలోనే ఉంటుంది. అది తెలుసుకుని మనం ఆచరించినప్పుడు మనం జన్మ పరంపరలో ఎదుగుతూ ఉంటాం. తర్వాత జ్ఞాని నుంచి విజ్ఞాని వరకు సాధన చేస్తూ ఉన్నావు. శరీరం దాటావు, మనసు దాటావు, బుద్ధి దాటావు, ఆత్మ దగ్గరకు వచ్చావు. ఏదో కొంచెం మిడి సాధన చేస్తూ ఉంటే జ్ఞానం వరకు మాత్రమే వస్తుంది. ఇంకా నీ సాధన అనంతమయ్యి నువ్వు అద్భుతమైన స్థితిలో ఉండే ఉంది, ఆ విజ్ఞానివి నువ్వే అవుతావు. విజ్ఞాని విశేషమైన జ్ఞానాన్ని పొందినవాడు. వినాయకుడిని ఏం చెప్తాం, విశేషమైన జ్ఞానాన్ని పొందాడు కాబట్టి వినాయకుడు. ఎప్పుడైతే ఆ సత్యాన్ని తెలుసుకున్నామో విజ్ఞానిగా ఎదుగుతాం. ఏది కరెక్ట్, ఏది కరెక్ట్ కాదు, ఏది సత్యము, ఏది అసత్యము, ఏది జ్ఞానము, ఏది అజ్ఞానము అన్న విషయాన్ని ఆ మానవుడు తనకి తానుగా తెలుసుకుంటాడు. ఇది ఒకరు చెప్తే వచ్చేది కాదు. సాధన ద్వారా, అంతర్ముఖం ద్వారా సత్యాన్ని తెలుసుకుంటాడు. అప్పుడే విజ్ఞాని అవుతాడు. తర్వాత భూవర్లోకం నుంచి, భూలోకం దగ్గర నుంచి సత్యలోకం వరకు తెలుసుకోవాలి నువ్వు. నేనుండే లోకం ఈ భూలోకమే కాదు, భూలోకం, భూవర్లోకం, సువర్లోకం, జనాలోకం, మహాలోకం, తపోలోకం, సత్యలోకం, బ్రహ్మలోకం, సత్యలోకం, ఇన్ని లోకాలున్నాయి. పైన భూలోకం పైన, కింద
అతల్ల వితల్ల సుతల్ల రసతల్ల పాతాల లోకాలు ఉన్నాయని అన్న సత్యాన్ని తనకి తాను తెలుసుకుంటాడు మానవుడు. ఫ్రెండ్స్, అంత అద్భుతమైన శక్తి స్వరూపుడు మానవుడు. ఎందుకంటే ఈ దేహం అనే తొడుగును వచ్చాడు లోపల ఆత్మ అనంతమైన శక్తితో. ఆ ఆత్మ లేని మరుక్షణం ఈ శరీరానికి వాల్యూ ఉండదు, ఇంటి బయట ఉంటుంది. ఎప్పుడైతే నువ్వు ఆత్మతో కలిసి ఉంటావో నీకు ఏది కావాలని అది ఇస్తుంది యూనివర్సల్. అప్పుడు విజ్ఞాని అవుతావు. ఎప్పుడైతే మనకి ఈ లోకం కింద ఈ పై లోకాలు ఉన్నాయి, కింద లోకాలు ఉన్నాయన్న జ్ఞానం వస్తుంది. ఓ, నేను కూడా ఈ భూలోకంలో పాఠాలు నేర్చుకోవటానికి వచ్చాను, ఆ పాఠాలు నేర్పించటానికి వచ్చాను, నేను ఆ అనుభవాలు పొందటానికి వచ్చాను, ఒక్కొక్క జన్మలో ఒక్కొక్క అనుభవం పొందుతాను నేను అని నిర్ణయించుకునే నా తల్లి గర్భంలో నేను ప్రవేశించానన్న ఎరుక వస్తుంది ఫ్రెండ్స్ ధ్యానం చేస్తే. ధ్యానం చేయకపోతే ఆ ఎరుక ఉండదు. ఎందుకు వచ్చిన జీవితం, నాకే ఇన్ని కష్టాలా, నాకే ఇన్ని ఆర్థిక ఇబ్బందులా, నాకే ఇన్ని అనారోగ్యాలా, నాకే డబ్బుల సమస్య ఉందా, ఎవరికి లేదు అని రకరకాల సరికాని విత్తనాలను వేసుకుంటూ ఉంటాడు మానవుడు. ఎప్పుడైతే సాధన చేస్తామో ఆ సరికాని విత్తనాలు నాటడం మానివేస్తాము, మంచి విత్తనాలనే నాటుతాము అందరికి. ఎందుకని తన హర్షద్వర్గాలను జయించాడు. వాటి స్థానంలో ప్రేమ, కరుణ, దయ, జాలి, కృతజ్ఞతతో మాట్లాడతాడు. ఎందుకంటే గుణాలు మారిపోయినాయి. ఆ గుణాలు మారినప్పుడు తను చేసే ప్రతి చర్య కూడా ఎరుకతో చేస్తాడు. ఆలోచించి ఆచితూచి ఎరుకతో చేస్తాడు. ఈ పని నేను చెయ్యొచ్చా, ఈ ఆలోచన సరి అయిన ఆలోచన నేను చెయ్యాలి, సరి అయిన మాట మాట్లాడాలి, సరి అయిన ఆహారం తీసుకోవాలి అన్న ఎరుక వస్తుంది. అప్పటిదాకా ఎరుక లేదు, అజ్ఞానిగా జీవించాడు చీకట్లో. ఇప్పుడు జ్ఞానం అనే వెలుతురులో జీవిస్తున్నాడు ఆ వ్యక్తి. ఎంత అద్భుతమైనది జీవితం చూడండి. అప్పుడు నేను శైశవాత్మ నుంచి వృద్ధాత్మ వరకు ఎదగాలి కదా. అసలు శైశవాత్మ అంటే ఏంటి, బాల్యాత్మ అంటే ఏంటి, యవనాత్మ అంటే ఏంటి, ప్రౌఢాత్మ అంటే ఏంటి, వృద్ధాత్మ అంటే ఏంటి అన్న సత్యాన్ని తెలుసుకుంటాడు. అప్పటిదాకా ఏమీ నేర్చుకోలేదు అన్ని జన్మల్లో, అంతకుముందు జన్మల్లో. ఈ జన్మలో పాఠాలు నేర్చుకుంటూ ఎదిగి మన అసలు స్థానాన్ని పైలోకం సత్యలోకం చేరుకుంటాడు మానవుడు చివరికి. అదే సాధన చేస్తే ఉంది, ప్రతి ఒక్క విషయంలో ఉన్న జ్ఞానాన్ని తెలుసుకుంటాడు. ఇప్పుడు చూడండి, ఈ ప్రపంచంలో వాళ్ళు చదువులో పెద్ద గొప్ప మేధావులే కావచ్చు, కలెక్టర్ అవ్వచ్చు, వాళ్ళు డాక్టర్ అవ్వచ్చు, యాక్టర్ అవ్వచ్చు, రాజకీయ నాయకులే కావచ్చు, సంగీతంలో పండితులే కావచ్చు, ఆ రాగము ఈ రాగము ఆ తాళం ఈ తాళము వాళ్ళన్నిట్లో పండితులే కావచ్చు. వాళ్ళందరూ ఏమనుకుంటారు, కేవలం నేను శరీరాన్ని మాత్రమే, నేను ఆత్మ అన్నంత మాత్రంగా నువ్వు స్వానుభవంగా అనుభూతించినప్పుడే వాళ్ళు ఏమన్నారు, ఓన్లీ కేవలం నేను శరీరాన్నే. నువ్వు శరీరం అన్నప్పుడు ఏమనుకుంటావు, అజ్ఞానంలో ఉన్నట్టే. చూడండి, మనం ఒక దీపాన్ని వెలిగిస్తే ఆ దీపానితో ఎన్నో లక్షల కోట్ల దీపాలైనా వెలిగించవచ్చు ఫస్ట్ దీపంతో. అజ్ఞానులు అలా కాదు, దాన్ని చెప్పిన అంతరార్థాన్ని గ్రహించలేరు. ఆ అజ్ఞానులు అంటారు, ఇవన్నీ మాకు అవసరం, ఇది కేవలం మీ శరీరం మాత్రమే, మేము ఆత్మ అంటే ఒప్పుకోరు. సాధన ద్వారా ఎదిగినప్పుడు మాత్రమే నేను ఆత్మ చైతన్యాన్ని అంటే మాత్రమే నమ్మగలుగుతాడు మానవుడు. అక్కడ ధ్యానం మనకి ఏముందండి, ఒక శక్తి ప్రవాహం జరుగుతుంది మన లోపల. ఇప్పుడు చూడ, అజ్ఞానులంటే ఎవరిని కించపరిచే బాధ పెట్టే విషయం కాదు అని అర్థం చేసుకోవాలి మనం. అది ఒక గుర్తుగా గుర్తించాలి, వీళ్ళు అజ్ఞానంలో ఉన్నారు,
అని గుర్తించడం మాత్రమే. ఇప్పుడు ఏమంటాం, కళ్ళు లేని వాడిని ఏమంటాం? గుడ్డివాడు అంటారు. చెవులు లేని వాడిని బధిరుడు అంటాడు. మాట రాని వాళ్ళని మగవాడు అంటారు. చూడండి, వాళ్ళకి అక్కడ సత్యం తెలవదు. ఇప్పుడు మనం ఒక సంగీతం నేర్చుకోవాలంటే సరిగమల దగ్గర నుంచి దాన్ని నేర్చుకుంటూ శృతి ఎలా, రాగం ఎలా, తాళం ఎలా వేయాలని మొత్తం నేర్చుకుంటే కానీ దాంట్లో ప్రావీణ్యం సాధించగలుగుతాం. మనము కూడా ఎన్నో జన్మల నుంచి కేవలం నేను శరీరాన్ని మాత్రమే అనే దానిలో బంధంలో ఇరుక్కుపోయాడు మానవుడు. ఆ మాయలో పడి నలిగిపోతున్నాడు. ఎప్పుడైతే మనం సాధన చేస్తామో ఆ మాయ నుండి మనం ఆ మాయ నుంచి బయటపడతాం. ఎప్పుడైతే ఆ మాయ నుంచి బయటపడ్డామో అప్పుడు తెలుసుకుంటాను నేను ఆత్మ చైతన్యాన్ని. ఈ అనుభవం కోసం వచ్చాను, ఇదే కాదు, నేను నేర్చుకోవాల్సిన అనంతమైనది ఉంది. నాకు ఆత్మ విజ్ఞానం కావాలి, ఆ శాస్త్రం గురించి నేను తెలుసుకోవాలి. అందుకే పత్రి గారేవారు, పిరమిడ్ మాస్టర్స్ అందరూ మీరు ఫిజికల్గా జాబ్ రాలేదని ఎవరు బాధపడవద్దు, మీరందరూ స్పిరిచువల్ సైంటిస్ట్ అని చెప్పేవారు. ఆయన ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలు అని చెప్పేవారు సార్. ధ్యానం అంటే ఏదో ఆషామాషి అని అనుకోవద్దు. గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, ఎప్పుడైతే మనం ఆ అజ్ఞాని స్థానం నుంచి రెండు కళ్ళు మూసుకుని ఎప్పుడైతే శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేస్తామో ఆ చీకటి నుంచి బయటకు విడివడి వెలుతురులోకి, జ్ఞానం అనే వెలుతురులోకి ప్రవేశిస్తాడు. అప్పుడు ఆ ఆత్మజ్ఞానం వస్తుంది ఆ వ్యక్తికి. ఆ అజ్ఞానం వెళ్ళిపోయి అప్పుడు ఏం చేస్తాడు, ఆ శరీరాన్ని అంతా కూడా శక్తితో నింపుకునేటప్పుడు ఏమవుతుంది, తన స్థూల శరీరాన్ని నుంచి సూక్ష్మ శరీరం విడివడి అన్ని లోకాల్లో తిరిగి ఆ జ్ఞానాన్ని అతనికి అందిస్తుంది. తన దివ్య చక్షు ఉత్తేజితం అవుతుంది. అదే నువ్వు సాధన చేయలేదనుకో ఏమంటారు, ఆ అజ్ఞానంలోనే ఉంటాడు. అందుకే భగవద్గీతలో శ్రీకృష్ణ భగవాన్ చెప్తారు, అన్ని వేల మందిలో అతి కొద్ది మంది మాత్రమే నేను అన్న సత్యాన్ని తెలుసుకోవాలని తపన పడుతూ ఉంటారంట. ఆ నేను దగ్గరికి నేను ఎలా చేరుకోవాలి, దేని ద్వారా అని సాధన మొదలు పెడతారంట. అందుకే రమణ మహర్షి అంటారు, ఎవరు వెళ్ళినా ఫస్ట్ ఏమంటారైనా, నేను అంటే ఎవరు, దాని గురించి తెలుసుకోమంటాడు ఆయన. నేనంటే పలానా పేరు, నా పేరా, నేను ఒక వాణిశ్రీని, రాణిని, వాణినా, నా లోపల ఉన్న దానిది ఏంటి పేరు చెప్పగలుగుతాం. పని అందరిలో ఉన్నది ఒక్కటే బ్రహ్మం, ఆత్మ రూపంలో ఉంది. అహం బ్రహ్మస్మి, ప్రజ్ఞానం బ్రహ్మ. అన్ని శరీరాల్లో నేను ఆత్మ రూపంలో కొలువై ఉన్నాను. సర్వం కల్విదం బ్రహ్మ, ఈ సృష్టి అంతా కూడా బ్రహ్మమే అన్న సత్యాన్ని స్వానుభవంగా తెలుసుకుంటారు ఫ్రెండ్స్. నువ్వు సాధన చెయ్యాలంటే నీ మనసు అంత తొందరగా చేయనివ్వదు. ఎందుకని మనసు ఇన్ని రోజులు రంగురంగుల ప్రపంచంలో విహరించింది. ఇప్పుడు ఏమవుతుంది, అది తన లోపలికి తాను ప్రయాణించినప్పుడు ఆ మనసుకు రంగురంగుల ప్రపంచం కనపడదు. తన గురించిన చిట్టా తాను చూసుకుంటూ ఉంటాడు మానవుడు సాధన చేసినప్పుడు. గతం గురించో భవిష్యత్ గురించో వర్తమానాన్ని మర్చిపోతాడు మళ్ళీ. ఆ మనసు అంత చంచలమైంది. అందుకే ఫ్రెండ్స్, ఎప్పుడు కూడా మన మనసుని మనకు మిత్రుడుగా చేసుకోవాలి, శత్రువుగా కాదు. ధ్యానంలో కూర్చునే ముందే చక్కగా తనతో మిత్రత్వంగా ఉండమని, కాసేపు చక్కగా ధ్యానాన్ని సహకరించమని. ఎప్పుడైతే మన లోపల మనసులో అనుకుంటామో, మనస వాచ కర్మ అనుకుంటామో, ఆ మనసు యొక్క ఉధృతం కూడా తగ్గిపోతుంది. అదే పనిగా నువ్వు ఆలోచిస్తూ ఉంటే ఆలోచనలు ఇంకా ఎక్కువైపోతాయి. సగటున మనిషి నిమిషానికి 60-65 ఆలోచనలు చేసేస్తాడు. ఇంకా కుటుంబంలో స్ట్రెస్, దుఃఖము, ఒత్తిడి ఇవన్నీ ఉన్నప్పుడు 75-80 ఆలోచనకి వెళ్ళిపోతాడు. మరి అంత ఆలోచించినప్పుడు ఇది ఒత్తిడి పెరిగిపోదా? ఆలోచించండి. ఈ దేహం అంత శక్తివంతమైంది.
ఆ పరమాత్మ ఇచ్చాడు ఈ 6 అడుగుల విగ్రహాన్ని ప్రతి ఒక్కరికి, అందరికి. ఇంకా లేదు లేదు అని కొట్టుకునేవాళ్ళు. అసలు నేను ఎందుకు వచ్చాను భూమి మీదకి, నేను ఏం చేస్తాను, వచ్చి ఏం చేస్తున్నాను, ఎరుక రాదు మానవుడు. ఎప్పుడైతే సాధన మొదలు పెడదామో పూర్తి అవగాహన ఏర్పడుతుంది ఆ వ్యక్తికి. ఎప్పుడైతే మనకు ఆలోచన కట్టేయచ్చు చూడండి, మనసు ఏమవుతుంది, ఫస్ట్ చంచలంగా ఉంటుంది. సముద్రంలో ఆటుపోట్లు వస్తే, అలలు వస్తే సముద్రం ఎలా ఉంటుందో అలా ముందర హోరుమంట వస్తుంది, మళ్ళీ హోరుమంట బయటకు వెళ్ళిపోతుంది. అలానే మనం కూడా ఫస్ట్ ధ్యానంలో కూర్చోగానే అలలు ఉధృతంగా ఉంటాయి. ఆలోచనలు అలలు ఎలా వస్తున్నాయి, మనకు కూడా ఆలోచనలు అలా వస్తూ ఉంటాయి. ఎప్పుడైతే సాధన చేస్తూ చేస్తూ ఉంటామో ఈ ఆలోచనలు తగ్గుముఖం పడతాయి. అదే చంచలమైన మనసు నిర్మలమవటం అంటే. ఆ నిర్మలమైన మనసు ఏమవుతుంది, ఇంకా నువ్వు సాధన పెంచుకుంటూ పెంచుకుంటూ వెళ్తే నిశ్చలమవుతుంది. అంటే వెన్నుమిరి మీద పడ్డట్టు కూడా అంటారు చూడండి సామెత. అలానే మనం ఎప్పుడైతే సాధనలో కదలకుండా కూర్చుని ఉంటామో ఆ నిర్మలమవుతుంది ఆ మనసు. ఆ నిర్మలమైన మనసు సాధన పరంగా శూన్యమవుతుంది. శూన్యం నుంచే కదా అన్ని లోకాలు పుట్టే. ఆ శూన్యం నుంచే కదా ఓంకారం వచ్చింది. మనం కూడా ఆ శూన్యంకి వెళ్ళినప్పుడు ఆకాశం ఎంత నిర్మలంగా ఉంటుందో మన లోపల కూడా అంత నిర్మలంగా ఉంటుంది. దేనికైనా నేను రెడీయే, ఏ సమస్యకైనా దేనికి నేను భయపడను అన్న జ్ఞానం వచ్చేస్తుంది మనకి. అప్పుడు ఆ వ్యక్తి దేనికి భయపడ్డు. అయ్యో నా శూన్యమైన మనసు పరిశూన్యం అవుతుంది, మహాపరిశూన్యంకి వెళ్తాం. మహా 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 అంటే ఇక అల్టిమేట్ చివరి స్టేట్. మెహర్ బాబా చెప్తారు అందుకే, మనస్సు వేగంగా పనిచేస్తే పిచ్చివాడు, మనసు సాధారణంగా పనిచేస్తే మానవుడు, మనసు నెమ్మదిగా పనిచేస్తే మస్తు, మనసు పని చేయడం మానివేస్తే దేవుడు. ఇన్ని స్టెప్పులు దాటాలి దేవుడు అవ్వాలంటే. మరి ఒక పిచ్చివాడు చూడండి, రోడ్డు మీద వెళ్తూ ఉంటే ఏంటో మాట్లాడుకుంటా వెళ్ళిపోతాడు. అక్కడ ఇరుకుండదు, ఒంటి మీద బట్టలు ఉన్నాయి కూడా లేవని ఇరుకు కూడా ఉండదు. ఇంక తెలవదా మనసు అంత ఉధృతంగా ఉంది. సముద్రం దగ్గర చూడండి అంత ఉధృతంగా ఉంటాయి, అలలు వస్తూ ఉంటాయి. ఒక తుఫాను వచ్చే ముందు కూర్చోండి. ఈ మనిషి గనక తుఫాను అంత సమస్య వచ్చిందనుకో ఈ ఆలోచన ఉధృతం కూడా అంత పెరిగిపోతుంది. అందుకే దేనికి భయపడకూడదు ధ్యానం చేసే వ్యక్తి. భయపడ్డాడంటే ఇంకా ఎక్కువైపోతుంది భయం. ఆ పరిశూన్యాన్నించే మొత్తం సమస్తం పుట్టింది సృష్టి. ఆ మనసు ఏంటి, ఆ సాధారణంగా పనిచేస్తే మానవులందరికీ ఎలా పనిచేస్తుంది, సాధారణ ఏదో వండుకున్నామా, పెళ్ళిళ్ళు అయినాయా, తిన్నామా, పడుకున్నామా, లేచామా, మనవాళ్ళు వచ్చారా, వాళ్ళు పెళ్ళిళ్ళు అయ్యాయా, ఇలాగ శరీరాన్ని బాల్చి దాన్ని మళ్ళా జన్మకు రెడీ. ఈ వ్యక్తి భూమి మీద కొంచెం పని మర్చిపోయాడు, పైకి వెళ్ళా ఆకాశ రికార్డులు చూసుకుంటాడు, అబ్బా నాలుగు గరుచుకుంటాడు. అక్కడ కూడా ఎగ్జామ్ ఎవరు పెట్టరు మనకి, ఎవరు భూలోకానికి వెళ్ళమని చెప్పరు. మనమే పాఠాలు నేర్చుకోవడానికి నేను పలానా తల్లిదండ్రుల దగ్గర పడతాను, అలా ఉండవాళ్ళింట్లో పడతాను, లేని వాళ్ళింట్లో పడతాను, నల్లగా పడతాను, ఎర్రగా పడతానని మనకి మనం నిర్ణయించుకునే పైన పలానా తల్లిదండ్రులు కడుపుని పడతాం. చూడండి జీవితం ఎలా ఉంటుందనేది. అంత అద్భుతమైనది జీవితం. గతం గురించి తలుచుకుంటూ ఉంటాం, గతాన్ని తలుచుకుంటే ఏమైనా వస్తుందా, ఏమీ రాదు. గత జన్మలు మధుర స్మృతులు అవి అంతే. ఆ స్మృతుల్లో 1 సెకండ్ ఉండాలి, వచ్చేసాను పైకి. మళ్ళా ఎప్పుడైతే మనం సాధన చేస్తామో అప్పుడు మనలో ఉన్న జ్ఞానం అనంతమైన మేలుకునేటప్పుడు ప్రతి ఒక్క విషయం పట్ల అవగాహన వస్తుంది ఫ్రెండ్స్.
అందుకే అన్న ఫస్ట్ చంచలమైన మనసు నిర్మలమవుతుంది, నిర్మలమైన మనసు నిశ్చలమవుతుంది, నిశ్చలమైన మనసు శూన్యానికి చేరుతుంది. శూన్యమైన మనసు పరిశూన్యము, పరిశూన్యమైన మనసు మహా 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 పరిశూన్యాన్ని చేరుకుంటాం. అప్పుడు మన మీద మనకు అవగాహన వచ్చినాక వేసే ప్రతి అడుగు కూడా అద్భుతంగా వేస్తాం ఫ్రెండ్స్. అందుకే జ్ఞానమూర్ఖులు ఏమంటారు తెలుసా? అందరూ తెలుసుకుంటారు సత్యాల్ని, తెలుసుకున్న సత్యాలను ఏం చేస్తారు? నిజ జీవితంలో ఆచరించరు. ఆ నిజ జీవితంలో ఆచరించిన వాళ్ళని ఏమంటారు? జ్ఞానమూర్ఖులు అంటారు. జ్ఞానం నేర్చుకోవాలని తపన ఉంటుంది, కానీ వాటిని వింటారని ఏడు దాటితే బయట మర్చిపోతారు. అందుకని ఈ మనసు సాధారణంగా పనిచేస్తున్న వ్యక్తికి, అందుకే మనసు సాధారణంగా పనిచేస్తే మానవుడు, మనసు నెమ్మదిగా పనిచేస్తే మస్తు అంటారు. మస్తు అంటే అవధూతలు ఉంటారు కదా, ఆ అవధూతల చోట సంకల్లో గొడ్ల పెట్టుకుని రోడ్డు అంపటి నడుచుకుంటా వెళ్తూ ఉంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్తే మంచి సుగంధాల వాసన కూడా వస్తూ ఉంటుంది. అంటే మనసు అంత కామ్ సైలెన్స్ లో కూడా చాలా హయ్యర్ స్టేట్ లో ఉంటుంది వాళ్ళకి, అంత శూన్యమై ఉంటుంది. ఎప్పుడైతే ఉంది అక్కడ ఇక మనసు పని చేయడం మానివేస్తే ఆ దైవ స్థితిలో జీవిస్తాం. అందుకే నువ్వు ఎన్ని గంటలు ధ్యానం చేశామని కాదు, మనం ఎన్ని నిమిషాలు మనం శూన్య స్థితిలో ఉండామనేది ఎవరికి వారు ఎరుక తెచ్చుకుని సాధన చేయాలి. ఆ శూన్యంలోనే ఎవరికి ఏది కావాలో విశ్వం ఎప్పుడూ సమకూరుస్తూనే ఉంటుంది. ఇది చెప్పినంత ఈజీ, కానీ సాధన చేసేటప్పుడు తెలిసింది. బుద్ధుడు అంటాడు, దేవుడెక్కడా 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 అని వెతికేవాడే దేవుడా, ఆ దేవుడు నువ్వని తెలుసుకొని చెప్తాడు ఆయన. ఇప్పుడైతే ఈ మనసు పనిచేయటం మానివేస్తుందో ఈ దైవ స్థితిలో ఉంటాం. అందుకే చూడండి, సమాజంలో మనం ఉండాలంటే స్పష్టమైన మనసు మనకు అవసరం అవుతుంది. ఎందుకంటే మన చుట్టుపక్కల ఉండే వాతావరణం ఎలా ఉంటే మనం ఎలా తయారవుతాం. రష్యా దేశంలో దేవుణ్ణి నమ్మకపోతే వాళ్ళ పిచ్చోళ్ళు అంటారు. భారతదేశంలో ఇక్కడ దేవుణ్ణి నమ్మకపోతే పిచ్చి అంటారు, రష్యా దేశంలో దేవుణ్ణి నమ్మితే పిచ్చోళ్ళు అంటారు. మన దేశంలో దేవుణ్ణి నమ్మకపోతే పిచ్చోళ్ళు అంటారా? ఇక్కడ వాళ్ళందరు నమ్మకం ఏంటంటే దేవుణ్ణి నమ్మాలి, అక్కడ వాళ్ళు దేవుణ్ణి నమ్మితే పిచ్చోళ్ళు అంటారా? అంటే మనం చుట్టూ ఉండే సమాజము, మన పక్కన పరిసరాలు కూడా చక్కగా ఎప్పుడైతే జ్ఞానంతో ఉంటారో వాళ్ళు, మనం కూడా ఆ వైబ్రేషన్లో ఉంటామండి. సత్పురుషులు, సద్భావనలు, సదాలోచనలు, సత్సంగాలు చేస్తూ ఉండాలి ఎప్పుడు మనం. ఎప్పుడైతే సత్పురుషులు అంటే ఏంటి? సత్ అంటే ఏంటి? ఆనందం, అల్టిమేట్ చివరి పాయింట్. సత్పురుషులు మనకన్నా హైయెస్ట్ జ్ఞానం ఉన్న వాళ్ళతో మనం సహవాసం చేయాలి. సద్భావనలు అంటే మంచి మంచి ఆలోచనలు, పనికిరాని ఆలోచన ఎక్కడి నుంచి వస్తుంది? మనసు నుంచి వస్తుంది ఆలోచన. మనసు నుండి వచ్చేదే ఆలోచన. రెండు ఆలోచనల మధ్య వ్యవధే శూన్యస్థితి. ధ్యానంలో చూడండి, ఒక ఆలోచనకి గ్యాప్ వస్తుంది, ఆ గ్యాపే దైవస్థితి. నేను గంటలు 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 ధ్యానం చేశానని కాదు అక్కడ లెక్క. నేను 10 గంటలు చేశానా, 15 గంటలు చేశానా, 20 గంటలు చేశాను కాదు. నేను ఎంత శూన్యంలో నా దైవంతో నేను కలిసి ఉండాలని ఎవరికి వాడు ప్రశ్న వేసుకుని సాధన చేయాల్సింది. నువ్వు చేసినా ఓకే ఇంటూ, చేయలేదా నీకు నువ్వే ఇంటూ కొట్టుకోవాల్సింది. ఎవరో వచ్చి చెప్పరు మన తప్పుని. ఎప్పుడైతే మనం ఆ మనసు ఆ పని చెయ్యని స్థితికి చేరుకోవాలి, దైవ స్థితికి. దానికోసం అప్పుడు ఆ పని చేయని స్థితికి వెళ్ళినప్పుడు ఆత్మ యొక్క విజ్ఞానం గురించి తెలుసుకుంటాం, విశేషమైన జ్ఞానాన్ని తెలుసుకుంటాం, అనంతమైన జ్ఞానాన్ని. దీనికి ఏమైనా ఫుల్ స్టాప్ ఉందా? జ్ఞానాన్ని పోనీ ఏమన్నా చెప్పండి. ఒక బావిలో నీళ్లు నువ్వు వాడకపోతే ఏమవుతాయి? పనికిరావు.
అదే బావిలో నీళ్లు చక్క ఓట తీసి బావిలో వేసి గిలకలై పెడితే అద్భుతంగా ఉంటుంది. మనం ఎప్పుడంటే ప్రతి క్షణం ఎరుకతో ఉండాలి. సమాజంలో ఉండాలంటే స్పష్టమైన మనసు మనకు అవసరం అవుతుంది. మనస్సు అనేది ఎవరి కోసం? ఇతరుల కొరకు. ధ్యానం అనేది మన కోసం. మనసు ఏం చేస్తుంది? ఎప్పుడు ప్రపంచం వైపు నడిపిస్తుంది. కానీ హృదయం ఏం చేస్తుంది? దానికి అతీతంగా మనల్ని కలిపి ఉంచుతుంది. ఆ పని చెయ్యని స్థితికి చేరడానికే ఈ ధ్యాన సాధన. ఆ మనసు పనిచేయని స్థితికి. సత్ ఆలోచనలు, మంచి ఆలోచన చేయాలి. సత్పురుషులు, మంచి మంచి జ్ఞానులు ఉన్నారు, యోగులు ఉన్నారు. వాళ్ళందరినీ మనం కలవాలి. వాళ్ళు ఇచ్చే అణిముత్యాలను ఎరుకుని రావాలి. ఆ మంచి మాటలను, సద్భావనలు, సత్తాలోచనలు. సత్ చిత్ ఆనందం అంటాం. ఎందుకని? ఆనందానికి సంతోషానికి తేడా. సత్ అంటే ఏంటి? భగవంతుని వైపు ప్రయాణం. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు? ఆ భగవంతుని అన్వేషణ కోసం సాధన చేస్తున్నావు. ఆ దైవం ఎక్కడో లేడు, నా లోపలే ఉన్నాడు, నేనే దేవుణ్ణి అన్న సత్యాన్ని తెలుసుకుంటాను. స్వానుభావం. అంతపత్రిగా ఏమంటారు ఫస్ట్? డియర్ ఫ్రెండ్స్, డియర్ మాస్టర్స్, డియర్ గాడ్స్. ఫస్ట్ వచ్చిన కొత్తలో నాకు అర్థం కాలేదు. ఈయనేంటి దేవుడు అంటున్నారు, దేవుడు అంటున్నారేంటి, నోట్లో మాట మాట్లాడితే కొడతారంటే సరిగా మాట్లాడితే అర్థం కాలప్పుడు. ఎందుకంటే అజ్ఞానంలో ఉండం. ఎంతమందో గురువులు కలిసి ఉన్నాం. అప్పుడు వాళ్ళు ఎవరు ఇలాంటి విషయాలు చెప్పలా. మరి ఈ గురువు ఇలా చెప్పేటప్పటికి అర్థం కాల. సాధన చేస్తూ చేస్తూ ఉంటే అప్పుడు అర్థమైంది. ఓ కరెక్టే, ఆయన యువర్ గాడ్స్, ఐ యామ్ గాడ్ అని చెప్పాడు ఆయన. ప్రతి క్షణం కూడా మనం ఎరుకతో ఉండాలి. ఆ స్పష్టమైన మనస్థితిలో జీవించాలి మనం. ఆ స్పష్టమైన మనసు ఎప్పుడంటే అప్పుడే విశ్వమానసం, అంతర్మానసంలోకి అడుగు పెట్టగలుగుతాడు మానవుడు. అందుకే మనసుని దేనితో పోలుస్తారు? కోతితో పోలుస్తారు. ఒక క్షణం బాగానే ఉంటాం, మరలా మరు క్షణంలో వాళ్ళని అప్పటిదాకా పొగిడిన వ్యక్తి కూడా చీపాడాడు, చండాలుడు అని తిడతారు. 2 రకాల మనసులతో జీవిస్తున్నాడు ఆ వ్యక్తి. అందుకే ఎప్పుడైతే మనం తెలుసుకుంటాం అప్పుడు ఈ చక్రాలు దాటి జ్ఞాని నుంచి విజ్ఞానికి వెళ్ళి భువర్లోకం నుంచి సత్యలోకం వరకు ఎన్ని కూడా సత్యాల లోకాలు తెలుసుకున్నాము. అప్పుడేమవుతాం? శైశవాత్మ నుంచి ఎలా అయితే వృద్ధాత్మ దాకా వెళ్ళామో, ఈ మూలాధార చక్రంలో ఉన్నవాళ్ళు, మూలాధారం కన్నా కింద ఉన్న వాళ్ళు ఏమంటారు? వాళ్ళు కుజ్ఞానులు, అజ్ఞానులు కూడా కాదు. వాళ్ళు ఎవరు చెప్పినా వినరు. అసలు దేవుడు లేనే లేడు అంటారు. అంతే. వాళ్ళు కుజ్ఞానులు. ఎంతమంది ఎవరు ఎన్ని చెప్పినా కూడా వాళ్ళు చలనం ఉండదు. తర్వాత వాళ్ళు కర్మ తీరినప్పుడు, సాధన చేసినప్పుడు తర్వాత తెలుసుకుంటారు. వీళ్ళేంటి? మూలాధారం కన్నా కింద ఉంటారు వాళ్ళు. అజ్ఞానులు ఎక్కడుంటారు? మూలాధార చక్రంలో ఉంటారు. ఏమో దేవుడు ఉన్నాడో లేదో నాకే తెలవదు అని అంటారు వీళ్ళు. ఎప్పుడైతే మనలో జ్ఞానం పెరుగుతున్నప్పుడు మన నోటి వెంట వాక్ సరి అయిన వాక్కు మాట్లాడతాం ఫ్రెండ్స్. దీని అన్నిటికీ మూల కారణం మన మనసు. మన మనసు ఎప్పుడూ చంచలంగా ఉంటుంది. ఒక క్షణం అద్భుతకరమైన ఆలోచన చేస్తాడు ఒక వ్యక్తి, మరలా కాసేపటికే మళ్ళీ డిసప్పాయింటెడ్ ఆలోచన చేస్తాడు. అందుకే ఆలోచన 4 రకాలు అంటారు. మంచి ఆలోచన అంటే పాజిటివ్ థాట్, నెగిటివ్ థాట్, వినాశకరమైన ఆలోచనలు. 4వ ఆలోచన మిరాకిల్ థాట్స్. మనస్సు నుండి వచ్చేదే ఆలోచన. ఆలోచన ఎక్కడి నుంచి వస్తుంది మనకి? పని ఇదేమన్నా కంటికి కనపడతాం మనసు ఆలోచన అనేది? ప్రతి ఆలోచన ఒక విద్యుత్ అయస్కాంత తరంగం అని చెప్తారు సేత్ మాస్టర్. బంగారం లాంటి మాట మాట్లాడితే నీ జీవితం బంగారంగా ఉంటుంది. బొగ్గు లాంటి మాట మాట్లాడితే నీ జీవితం బొగ్గులాగానే ఉంటుంది. అప్పుడే విశ్వ మానసం, అంతర్మానసంలో అడుగు పెట్టగలుగుతాం.
ఆ అంతర్మానసంలోకి అడుగు పెట్టినప్పుడే అసలు నేను ఆత్మ అంటే ఎవరు, నేను ఏం తెలుసుకోవాలి, ఆత్మ యొక్క అనంతమైన ఎందుకు వస్తుందండి ఈ భూమి మీదకి ఆత్మ? ఆనందయాత్ర, ప్రతి జన్మలో ఒక గొప్ప పాఠాన్ని నేర్చుకుని వెళ్తాం. ఇది ఆత్మకు ఒక గొప్ప ఆనందయాత్ర అంట. ఎందుకంటే శరీరం ధరించుకొచ్చింది. ఈ శరీరం ఉంటేనే మంచి బట్టలు కట్టుకోవాలన్నా, బంగారం పెట్టుకోవాలన్నా, ఆ ఫే- ఫే- ఫేస్ ఫేస్ ఎన్ని బ్యూటీ పార్లర్కి వెళ్ళాలన్నా, నువ్వు ఏది చేయాలన్నా కూడా ఈ శరీరం ఉంటేనే. ఒక జిలేబీ తినాలన్నా, ఒక స్వీట్ తినాలన్నా కూడా ఈ శరీరం ఉంటేనే. అందుకే ఆత్మకు శరీరం అంటే అంత ఇష్టం. కానీ ఏం చేస్తున్నాడు మానవుడు? దాన్ని క్షోభించేస్తున్నాడు, క్షీణించేస్తున్నాడు, పీల్చి పిప్పి చేసేస్తున్నాడు తన సరికాని ఆలోచనతో. ఎప్పుడు మనం బంగారం లాంటి మాట మాట్లాడితే మన జీవితం బంగారం లాగా ఉంటుంది. బొగ్గు లాంటి మాట మాట్లాడితే మన జీవితం బొగ్గులాగానే ఉంటుంది. ఫ్రెండ్స్, గుర్తుంచుకోండి. ఎప్పుడైతే మనం మన యొక్క ఆలోచన మారిందో మన జీవితం కూడా అద్భుతంగా ఉంటుంది. ప్రతి క్షణం ఆ జీవితమే ఒక వరాన్ని ఇస్తుంది. అప్పటిదాకా పాస్ట్ అంటే గత జన్మలు, దాని గురించి ఆలోచించవు. రోజల్లా 24 గంటలు ఏమైనా వచ్చిందా? 1% అన్నా. అందుకే పాస్ట్ ఈజ్ క్యాన్సిల్డ్ చెక్ అంటారు. నీ దగ్గర ఒక చెక్ ఇచ్చావు, బ్యాంకులో ఎవరికైనా చెక్ రావాలని రాసిచ్చావు, నీకు బ్యాంకులో అకౌంట్ ఉంటే ఆ చెక్కు వాల్యూ ఉంటుంది. బ్యాంకులో అకౌంట్లో డబ్బులు లేకుండా నీ దగ్గర చెక్కు బుక్ ఉందని గవ్వ రాసిస్తే దానికి వాల్యూ ఉందా? పనికిరా, దేనికి? చెత్తపట్లో తప్ప. అలానే నువ్వు కూడా గతం గురించి ఆలోచించావంటే ఆ క్యాన్సిల్ చెక్ ఎలా అయితే ఉందో మనం కూడా అంతే ఫ్రెండ్స్. వస్తాయి, ఒక నిమిషం ఆ క్షణాన్ని కట్ చేసి మళ్ళీ వేరే కొత్త ఆలోచన చేసుకోవాలి. అందుకే మనసు నుండి వచ్చేది ఆలోచన, ఆత్మ నుండి వచ్చేది ఊహ. మన ఊహా చిత్రాన్ని మనమే గీసుకోవాలి అద్భుతంగా. ఎందుకంటే నీకు, నీ కుటుంబము, నీ పిల్లలు, ఈ సంసారం, ఈ సమాజం, ఎంతమంది మధ్యన ఉన్నావు నువ్వు. నువ్వు ఆ ఊహ ఎంత అద్భుతంగా గీయాలి, బ్లూ ప్రింట్. విశ్వ కళ్యాణ కార్యక్రమాలు, లోక కళ్యాణ కార్యక్రమాల కోసం నువ్వు ఆ బ్లూ ప్రింట్ని గీసుకోవాలి ఎప్పుడు. మరి అలా పత్రి గారు గీసుకున్నారు కాబట్టి టిఎస్ఎస్ఎం మూవ్మెంట్ ఇంత అద్భుతంగా సాగటానికి కారణం ఆయన వేసిన విత్తనాలే, ఆయన యొక్క ఆలోచనే. ఎప్పుడైతే ప్రతి క్షణం ఎరుకతో ఉంటామో అద్భుతంగా ఉంటుంది జీవితం. అందుకే పాస్ట్ ఈజ్ ఎప్పుడు కూడా గతం గురించి ఆలోచించవద్దు, గతం గురించి చింతించవద్దు. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అన్న ఎరుకతో జీవిస్తే ఆ హాస్టల్ మాస్టర్స్ మనకి ఇప్పుడు ఎవరికి ఏది కావాలో వాళ్ళకి అందిస్తారు. ప్రతి క్షణం మనం నేర్చుకునే విద్యార్థిలాగానే ఉండాలి. ప్రతి క్షణం దుఃఖంతో ఏడవకుండా ఉండాలి. ప్రతి క్షణం రోగంతో ఏడవకుండా ఆరోగ్యాన్ని సృష్టించుకోవాలి. ప్రతి క్షణం అశాంతితో ఏడవకుండా శాంతిని సృష్టించుకోవాలి నువ్వు సాధన ద్వారా. అది ధ్యానం చేస్తే ఎరుక వస్తుంది. ఎప్పుడైతే మనసు అనేది చెప్పాగా ఇతరుల కోసం, ధ్యానం అనేది మన కోసం. ధ్యానంలో ఏమవుతుంది? ఈ హృదయానికి కలిపి, హృదయం అంటే వాళ్ళ గుండె కాదు, నీ ఆత్మ చైతన్యంతో నిన్ను నువ్వు కలిపి ఉంచుతుంది. కేవలం నేను శరీరం కాదు, ఆత్మ, ఆత్మ నుండి ఏమీ రాదు. ఆ అనుభూతి పొందాలి. నువ్వు చెయ్యి వేసినట్లంటే అనుభూతి, థైమస్ గ్లాండ్ యాక్టివేట్ అవుతుంది. ఒక్కరోజు సూర్యుడు రాకపోతే ఏమనుకుంటాం? అమ్మో చిమ్మ చీకటిగా ఉంది, నా బట్టలు ఎండలేదు, అది రాలేదు, ఇది రాలేదు అనుకుంటాం. మరి నువ్వు ఎన్నో జన్మల నుంచి మానవుడు ఏం చేసేసాడు? గూడు కట్టుకుని వచ్చేసి అజ్ఞానం అనే దాంట్లో వచ్చేసేసాడు. కేవలం నీ శరీరాన్ని మాత్రమే అనే భావనలో జీవిస్తున్నాడు. ఆ ఎమోషన్స్ పెరిగిపోతున్నాయి, అనారోగ్యాల పాలైపోతున్నాడు. అప్పుడు ఎప్పుడైతే ఈ సత్యాన్ని తెలుసుకుంటామో ఇక ఇందా చెప్పాగా, అగ్ని, జ్ఞానులు అంటే
ఎవరు ఎంతమంది చెప్పినా దేవుడు లేనే లేడంటారు, వాదిస్తారు. ఇంత ఆ కుజ్ఞానం దాటించి మనం ఎప్పుడైతే అజ్ఞానులకు వస్తామో వాళ్ళు ఏమో దేవుడు ఉన్నాడో లేడో నాకు తెలియదు అంటారు. అక్కడ అయిపోయినాక ఇక విశుద్ధ చక్రంలోకి వచ్చేదండి విశేషమైన జ్ఞానాన్ని పొందుతాడు. ఆ పొందిన జ్ఞానాన్ని అందరికీ పంచటం మొదలు పెడతాడు. అందుకే ఇక్కడ రుద్రుడు ఉంటారంటారు విశుద్ధ చక్రానికి. ఆయన ఏం చేస్తాడు, పాము మెడలో వేసుకుని ఇక్కడ కంఠాన్ని చుట్టి వేసిన అంటే మన సమస్యలను మనం కూడా మన సాధన ద్వారా ఇక్కడ చుట్టేసిన కర్మలన్నీ కూడా మొత్తం తొలగించుకోవాలని చెప్తాడు. అప్పుడు ఎప్పుడైతే విశుద్ధ చక్రం దాడతామో ఇక ఆజ్ఞా చక్రం దగ్గరకు వస్తాం. ఆజ్ఞా చక్రం దగ్గర ఏముంటుంది, దివ్య చక్షు. దివ్య చక్షు ఉత్తేజితం. అందుకే ధ్యానంలోకి వచ్చిన కొత్తలు అందరికీ నొక్కుకున్నాడు, బ్లింక్గా వైట్గా వచ్చినట్టు, కాసేపు కాంతిగా వచ్చినట్టు, కాసేపు బ్లాక్గా వచ్చినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే అది అక్కడ ఓపెన్ అవుతోంది. అప్పుడు ఏమవుతుంది, ఆజ్ఞాచక్రం దివ్య చక్షు ద్వారా సమస్తాన్ని దర్శించి నేను ఎందుకు వచ్చాను ఈ భూమి మీదకి, ఏ పని చేస్తానని వచ్చి నేను ఏం చేస్తున్నాను అన్న ఇరుక వచ్చి అప్పుడు ఆ సత్యలోకం దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నం చేసి చివరికి ఆ సత్యలోకాలు చేరుకుంటాడు మానవుడు. అందుకే అష్టావక్ర గీతలో ఒక కథ రూపంలో చెప్తాడు ఆయన. సరిగ్గా ఇక్కడే ఇప్పుడే జరగాలి. అసలు అష్టావక్రుడు అని పేరు ఎలా వచ్చింది అని తెలుసుకుందాం. అష్టావక్రుడు తల్లి గర్భంలో ఉండగా తండ్రి మంచి పాండిత్యం గలవాడు. అందరికీ ఇలానే క్లాసు చెప్తూ ఉన్నాడు. సమయం అయిపోయింది, ఆ స్థానంలోకి వచ్చాడు. వచ్చేటప్పుడు ఎందుకని అక్కడ తండ్రి మంచి పేదావి, అష్టావక్రుడు తండ్రి మంచి మేధావి, మంచి పాండిత్యం గలవాడు, అందరికీ జ్ఞానాన్ని బోధిస్తూ ఉంటాడు. జ్ఞానాన్ని బోధించేటప్పుడు ఒక చిన్న తప్పు దొర్లింది. అష్టావక్రుడు తల్లి గర్భంలో ఉన్నాడు, తండ్రి చెప్పే తప్పును గమనించాడు, గర్భంలో నుంచి పక్కపక్కా నవ్వుతాడు. మరి తండ్రి మంచి ప్రావీణ్యంగా జ్ఞానంలో మంచి నిష్ణాతుడు కదా, గమనించాడు. నువ్వు పుట్టకుండానే నన్ను చూసి పక్కపక్కా నవ్వుతున్నావు, నువ్వు పుట్టేటప్పటికి ఎలా ఉంటావు ఇంకా అని ఆశ్చర్యపోయి చేస్తాట తండ్రి. నువ్వు పుట్టేటప్పుడు అష్టవంకరలతో పుట్టాలని చెప్తాడు, శపిస్తాడు. అందుకని అష్టవక్రుడు అంటారు. 8 వంకరలతో పుట్టాడు భూమి మీద. అందుకే అష్టావకుడు చెప్పి ఆ కథ రూపంలో నేను ఒక కథ చెప్తున్నాను. తండ్రి శపిస్తాడు, అష్టావకుడుగా పుడతాడు. ఎందుకు చెప్తున్నాను ఈ కథ రూపంలో అంటే, ఒక రాజుగారికి కొడుకు ఉంటాడు. ఆ కొడుకు అంటే ఒక్కడే కొడుకుని చాలా అల్లారు ముద్దుగా పెంచాడు ఆ కొడుకు, ఆ రాజుగారు. ఎప్పుడైతే తండ్రి అల్లారు ముద్దుగా పెంచాడో ఆ బిడ్డకు బాధ్యత. అందుకే ఫ్రెండ్స్ చక్క పిల్లల్ని ప్రేమగా పెంచాలి, కానీ బాధ్యత తెలిసేటట్టు పెంచాలి మన పిల్లల్ని. అప్పుడే వాళ్ళ భవిష్యత్తు ఉన్నత భవిష్యత్తుగా రూపుదిద్దుకుంటుంది. ఈ ప్రేమతో, తల్లిదండ్రుల ప్రేమతో పిల్లల్ని చెడగొట్టేసేస్తే వాడి భవిష్యత్తు అంధకారం అయిపోతుంది. అట్లానే రాజుగారు ఒక్కడే కొడుకని ఎంతో ప్రేమగా పెంచేటప్పటికీ ఆ కొడుకు ఏ బాధ్యత రాలా. తండ్రి అనుకుంటాడు, నాకు వయసు అయిపోవచ్చింది, మరి నా కొడుకు బాధ్యత తీసుకోవాలంటే వాడికి అసలు ఆ బాధ్యత అంటే ఏంటి, ఆ మెళుకువలు అంటే ఏంటి, ఎలా పాలించాలన్న జ్ఞానమైనా ఉండాలి కదా అనుకుని ఉంటూ ఉంటాడు. ఏం చేస్తాడు, బయటకి ఇక తండ్రి అనుకుంటాడు వీడు ఎట్లానే నేర్చుకునేటట్లేడని రాజ్యంలోంచి అయినా బహిష్కరిద్దాము, బయటి ప్రపంచంలో కన్నా వెళ్తే జ్ఞానాన్ని తెలుసుకుంటాడని ఏం చేస్తాడు తండ్రి సేవకులతో చెప్తాడు, మా అబ్బాయిని తీసుకెళ్ళి బయట ప్రపంచంలో కొన్ని రోజులు వదిలిరండి, తర్వాత జ్ఞానం తెలుసుకున్న తర్వాత తనే వస్తాడు మన దగ్గరికని అంటాడు. సరే అని సేవకులు తీసుకెళ్ళి రాజుగారి అబ్బాయిని బయటకు వదిలేస్తారు. వదిలేసేటప్పటికి మరి ఆ వ్యక్తికి ఏం పని చేయటం రాదు కదా, రాజాస్థానంలో ఉన్నాడు, సకల హంగులు ఉన్నాయి, సకల సౌకర్యాలు ఉన్నాయి, ఏం చేయాలో తెలియదు. మరి ఏం చేయాలి, మన భుక్తి కనీసం ప్రతి ఒక్కరు ఆహారం తీసుకోవాలి కదా భూమి మీద ఉన్నప్పుడు. ఆ ఆహారం కోసం ఏం చేస్తాడు, భిక్షాటన మొదలు పెడతాడు. తను అసలు రాజు కొడుకుని మర్చిపోయాడు. అలా 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 భిక్షాటన చేస్తున్నాడు. 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 20 సంవత్సరాలు కూడా రాలా. ఇక మర్చిపోయాడు తను రాజు కొడుకునని. ఇక తండ్రికి వృద్ధాప్యం వచ్చేసేసింది. సేవకులు పిలిచి చెప్తాడు,
నా కొడుకు ఎక్కడ ఉన్నా ఎలాంటి స్థితిలో ఉన్నా సరే నా దగ్గరకు తీసుకురండి మీరు అని చెప్తాడు. సరే, అప్పుడు ఈ సేవకులు బయట అంతా వెతుకుతూ ఉన్నారు. వెతికేటప్పటికి ఎక్కడ ఒక చోట కనపడ్డాడు. ఎక్కడ కనపడ్డాడు తను? ఒక పెద్ద భోజనశాల ఉంటుంది. ఆ భోజనశాల ముందు చెప్పులు లేవు, కాళ్ళకు పాదరక్షలు లేవు. సత్తు గిన్నె, అంటే ఒక ఇరిగిపోయిన గిన్నె పట్టుకుని, ఆ గిన్నె కూడా మంచిది కాదు, ఇరిగిపోయిన గిన్నె పట్టుకుని అక్కడ ఎవరితో అందరినీ యాచించడం మొదలు పెడుతూ ఉంటాడు. ఎందుకంటే మంచి యాసవకాలం, పాదరక్షలు లేవు, తింటాకు కావాలి, చెప్పులకు కావాలని అక్కడ యాచించడం మొదలు పెట్టేటప్పటికి ఈ సేవకులు గుర్తుపడతారు, ఇతను రాజు కొడుకే కదా అనుకుని వచ్చి రాజుగారి కొడుకు పాదాల మీద పడతారు సేవకులు. ఎప్పుడైతే ఈ సేవకులు ఈ పాదాల మీద పడ్డారో అప్పుడు రాజు కొడుకుకి స్ఫురణ వస్తుంది. నేను రాజు కొడుకుని కదా, నేను ఏ పని చేస్తున్నాను ఇప్పుడు అసలు అన్న జ్ఞానం వస్తుంది. మా తండ్రి చెప్పాడు, ఎలా నా కొడుకు ఎలాంటి పరిస్థితుల్లోనే ఎక్కడున్నా తీసుకురామని చెప్పాడు. కాబట్టి సేవకులంతా చక్కగా కాళ్ళు గడిగి స్నానం చేయించి మంచి వస్త్రాలు కట్టి తీసుకెళ్లి రాజ్యంలో రాజుగారికి అప్పచెప్తారు. అప్పుడు ఈ కథను చెప్తాడు అష్టావక్రుడు. ఎందుకు నేను మీకు ఈ కథ చెప్పాను అర్థమైందా? ఈ కథలోని అంతరార్థాన్ని తెలుసుకోండి మీరు. ఆ రాజుగారి కొడుకు ఎలా అయితే తన రాజు కొడుకుని మర్చిపోయి భిక్షాటం చేస్తున్నాడో, అలానే ఈ భూమి మీదకి వచ్చిన మానవులందరూ కూడా తాను దైవాన్ని మర్చిపోయి యాచించే, అంటే అందరిని అడిగే స్థితిలో జీవిస్తున్నారు. మీరందరూ రాజ్యకుమారులు, యాచకులు కాదు. 20 సంవత్సరాలు కాదు, 20,000 జన్మలు ఎత్తినా కూడా మీరు ఈ స్థితిలోనే ఉంటారు. గత జన్మల స్మృతులు మాయమైపోయాయి. నువ్వు సాధన చేయకపోతే తెలవదని ఆ సత్యాన్ని తెలియజెప్తాడు. అక్కడ అష్టావక్రుడు గట్టిగా నొక్కి నొక్కి చెప్తాడు. నువ్వు సాధన చేయకుండా ఏం చేస్తున్నావు? భూమి మీదకి వస్తున్నావు, వెళ్తున్నావు, వస్తున్నావు, వెళ్తున్నావు, వస్తున్నావు, వెళ్తున్నావు. ఏం దానివల్ల గత జన్మలో స్మృతులే ఉండిపోతున్నాయి నీకు. ఇప్పుడు భవిష్యత్తులో ఇప్పుడు ఫ్యూచర్లో ఏం చేస్తున్నావు తెలియదు. ఇప్పుడైతే మనం అందుకే ఈ క్షణం మీరందరూ రాజ్యకుమారులు అని చెప్తాడు ఆయన. ఏమైపోయింది? ధ్యానం చేయకముందు నీ ఆత్మసేవకుడు, మనసు రాజు. నువ్వు ఎప్పుడైతే ధ్యానంలోకి వచ్చావో నీ ఆత్మ రాజు, మనసు సేవకుడు అవ్వాలి. రాజు చెప్పినప్పుడు సేవకుడు వింటాడా? సేవకుడు చెప్పినట్టు రాజు వింటాడా? రాజు చెప్పినట్టే సేవకుడు వింటాడు. అప్పుడు అనుకుంటాడు, ఇక సరిగ్గా ఇక్కడే ఇప్పుడే ఈ క్షణాన్ని, ఈ సత్యాన్ని మీ హృదయంలోకి చేరనివ్వండి. ఎందుకంటే గేటు దాటి బయటికి వెళ్తే మరల మాయ కమ్మేస్తుంది, దాన్ని మర్చిపోతారు మీరు. ఈ ప్రపంచంలో మానవులందరూ చేసే పని కూడా ఇది అని చెప్తాడు ఆయన. క్లాసులు విన్నంతసేపు బాగానే ఉంటాయి, బుక్స్ చదివినంతసేపు బాగానే ఉంటాయి, మళ్ళా కాసేపటికి ఏమవుతుంది? మాయ కమ్మేస్తుంది. ధ్యానం అప్పుడు చేయలేరు, పుస్తకాలు చదవలేరు. ఆ మాయ నుంచి ప్రతి క్షణం తొలగటానికే ఈ సాధన. అసలు ఆలోచన లేకపోతే ప్రతి ఒక్క వ్యక్తికి ధ్యానం కూడా అవసరం. కానీ మనిషి నిరంతరం ఆలోచన ప్రవాహంలో కొట్టుకుపోతున్నాడు. ఇప్పుడు చూడండి, నీళ్లు నదులు వెళ్తా ఉంటాయి, నీళ్లు డ్యామ్ కట్టపోతే ఏమవుతుంది? నీరన్నీ వృధా అయిపోతాయి, పంట కాలువలకు వెళ్ళాలి కదా నీరంతా. అలానే మన ఆలోచనలకు అడ్డుకట్ట వేయకపోతే ఈ జీవితం కూడా అలానే ఉంటుంది. ఆ ధ్యానము అనే అడ్డుకట్టను వేయాలి. ఆ ధ్యానం అనే అడ్డుకట్టను వేసినప్పుడు ఎక్కడ ఏది జరగాలో జరుగుతూ ఉంటుంది, సాక్షిలాగా గమనిస్తూ ఉండటమే. అదే చెప్పింది అష్టావక్రుడు కూడా. మన మనసు అంత చంచలమైంది. ఆ చంచలమైన మనస్సును శూన్యం చేయటానికి ఎన్నో మార్గాలు, 112 రకాల ధ్యానాలు ఉన్నా కూడా ఈ ధ్యానం ఆనాపానసతి ఇంత ఈజీ. అంటే ఆనా అంటే ఉచ్ఛ్వాస, అపాన అంటే నిశ్వాస, సతి అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసంతో కూడుకొనినదని తెలుసుకుంటాం ఫ్రెండ్స్. బుద్ధ భగవానుడు అందించాడు, అప్పుడు తెలుసుకుంటాను. ఇక భగవద్గీతలో చెప్తారు శ్రీకృష్ణుల వారి విశ్వంలో, ఈ విశ్వంలో అన్ని లోకాల్లో అంటే
నువ్వు భువర్లోకం సువర్లోకం జనామహతోపం చివరికి సత్యలోకం చేరాల్సింది అందరూ ఇలా నేను సత్యలోకంలో ఉంటాను, మీరందరు ఈ లోకాలన్నీ తిరిగి చివరికి అక్కడ చేరాల్సిందే. ఏ లోకంలో జ్ఞానం ఆ లోకంలో నేర్చుకోవాల్సింది చెప్తాడు ఆయన. అందుకే ఇదంతా ఆత్మకు ఒక గొప్ప ఆనందయాత్ర. అందుకే ధ్యానంలో చూడండి, 1 గంట ధ్యానం చేస్తే ఒకసారి సైలెన్స్ అయిపోతాం. ఒక సెషన్ చెప్తూ ఉన్నా మధ్యన, ఎందుకంటే ఆత్మ అనుభూతికి లోనవుతుంది. ఒక అనుభూతికి ఒక క్షణం మళ్ళా ఏమరపాటుతో బయటకు వస్తాం. ఆనందం, ఆ బ్లిస్, పరమానందం చెప్పలేం. ఎప్పుడైతే మనకు ఆత్మతో మన అనుబంధం అయ్యామో అప్పుడు మనలో ఏమవుతుంది, ఒక బుద్ధత్వం వస్తుంది. బుద్ధి ఉన్నవాడే బుద్ధుడు. బుద్ధి లేకపోతే ఏమంటారు, ఒరే నీకు బుద్ధి లేదా, ఏం పని చేస్తున్నావు అని తిట్టా మన పెద్దవాళ్ళు. మన పిల్ల ఏమని చేస్తే గనక, నీకు బుద్ధి లేదా లేదవా. ఎప్పుడైతే ఆ బుద్ధత్వం వచ్చిందో మనకి, అప్పుడు ఖాళీగా కూర్చోడు ఈ వ్యక్తి, ఇక లోక కళ్యాణ కార్యక్రమాలు చేయడం మొదలు పెడతాడు. మరి పిఎస్సి అంతా చేస్తుంది ఇదే పని. మరి ఇప్పుడు 10:30 జూమ్ జరుగుతుందంటే ఇదే పని. ఎప్పుడైతే ఆ బుద్ధత్వం వచ్చిందో ఏమవుతుంది, దేహం నిత్య నూతన యవ్వనంతో తొలికెసలాడుతుంది. బుద్ధుడి ఫోటో చూడండి, ఎంత ప్రేమగా ఉంటుందో. మీరు ఏ ఫోటో అన్నా తీయండి బుద్ధుడిది, చూడండి. బంగారు రంగు వాచాయితో మెరిచిపోతూ ఉంటాడు. కళ్ళల్లో ప్రశాంతత, ప్రేమ, కరుణ. ప్రతి క్షణం ఆనందం ఆనందం ఆనందం. ఆనందంలో జీవించాలంటే ధ్యానం 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 చేయాల్సిందే. ఈ ప్రపంచంలో మనం నేర్చుకోవాల్సిన అతి ముఖ్యమైన పనులు 2 ఒకటి కూర్చోవటం, 2 కళ్ళు ముయ్యటం. నువ్వు కూర్చోకుండా కళ్ళు ముయ్యకుండా ఏ సత్యాన్ని తెలుసుకోలేవు. ఈ బాహ్యంగా కనపడేది అశాశ్వతమైన దాన్ని శాశ్వతం అనుకుంటున్నావు, శాశ్వతమైన దాన్ని అశాశ్వతమైన మానవుడు జీవిస్తున్నాడు. ఆ శాశ్వతమైన భగవంతుడు నా లోపలే ఉన్నాడు, నేనే భగవంతుణ్ణి అన్నదాన్ని ప్రతిక్షణం నువ్వు సదా ప్రతిక్షణం ఎరుకతో ఉండి ఆచరించినప్పుడు ఆ దైవమే నిన్ను నడిపిస్తుంది. దైవం ఎక్కడో లేడు, మనుష్య రూపేణ ఉన్నాడు, మానవ రూపేణ అన్న సత్యం అర్థమైనప్పుడు అందరితో కూడా నువ్వు క్లోజ్గా ఉండగలుగుతావు. మిత్రత్వంతో ఫస్ట్ నీతో నీకు మిత్రత్వం. ఎప్పుడైనా నీతో నువ్వు మిత్రత్వం ఉన్నావా, నువ్వు ప్రేమించుకున్నావు, నువ్వు ప్రేమించుకో, నేను పక్కవాడిని ప్రేమిస్తావు. ఇంకా నువ్వు శరీరం కాదురా బాబు, ఆత్మ అంటే ఇంకేం తెలుస్తుంది, నువ్వు అనుభూతి ఏం పొందుతావు. వాడు కూడా సాధన చేసి ఆత్మ గురించి 4 విషయాలు మంచి విషయాలు చెప్తే వీడికి కూడా హ్యాపీ ఆనందం అనిపిస్తుంది. సాధన చెయ్యమురా నరుడా, సాధ్యము కానిది లేదురా. సాధన చెయ్యకుండా ఏది మన దగ్గరకు రాదు. అంతటి అద్భుతమైన కోహినూరు డైమండ్ కన్నా కూడా శక్తివంతమైన ధ్యానం. కాబట్టి ఫ్రెండ్స్, ధ్యానం అనేది మన జీవితంలో ఒక భాగం కావాలి. ఎవరెస్ట్ శిఖరాన్ని చేరినట్టు మనం ఉన్నత శిఖరాలకు చేరుకోవాలి ధ్యానం ద్వారా. ఒక ఉల్లిపాయని పొరలు తీస్తే ఎలా అయితే ఆ పొరలన్నీ విడిపోయి లాస్ట్కి 0 లాగా ఉంటుందో, 0 లాగా, మనము కూడా ఎన్నో జన్మలు ధ్యానం చేసి 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 చివరికి అలా మనం శూన్యంగా ఏర్పడి మన పూర్ణాత్మతో మన కనెక్షన్ ఏర్పడుతుంది. తల్లికి బిడ్డకి బొడ్డు తాడు కట్ చేస్తే అంబ్లికల్ కార్డ్ అంటారు. బొడ్డు నాళమని ఇప్పుడు అవి పెట్టి ల్యాబుల్లో పెట్టి మళ్ళీ ఆ వ్యక్తి డిసీజ్ వస్తే కనుక అవే వాడుతున్నారు. చూడండి, బొడ్డు తాడు తీసి వాడుతున్నారు. ఇక్కడ ధ్యానంలో ఏముంది, మన సోల్కి మన శరీరానికి సిల్వర్ కార్డ్ కనెక్షన్. ఆ సిల్వర్ కార్డ్ కట్ అయిపోతే మరణము, నిద్రలో మంచి గాఢ నిద్రలో ఉంటే అది లేచి వెళ్ళి ఆస్ట్రల్ అంటే సూక్ష్మ శరీరంతో ఆస్ట్రల్ బాడీలు మొత్తం అంతా ప్రచారం తిరిగి వస్తుంది, ఆ జ్ఞానాన్ని అందుకుని వస్తుంది. అప్పుడు అనంతమైన జ్ఞానాన్ని సొంతం చేసుకుంటాం. అదే ఆత్మ విజ్ఞాన శాస్త్రం. గత జన్మ తీసుకున్న ప్రతి ఒక్క ఆత్మ కూడా ఈ భూమి మీద
ప్రతి ఒక్క ఆత్మ కూడా ఈ సత్యాలన్నీ తెలుసుకుంటుంది. ఈ దశలన్నీ దాటాల్సిందే. ఈ దశలన్నీ దాటాలని అప్పుడే చివరికి ఆ సత్యలోకం చేరుకుంటాడు. అప్పుడు ఏమవుతాడు? ఆత్మ విజ్ఞాని అవుతాడు. ఆ ఆత్మ విజ్ఞాని అయినాక ఇక ఖాళీగా ఉండడు. అందరికీ ప్రచారం 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 చేస్తూ ఉంటాడు. ఇప్పుడు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో ఉన్న మాస్టర్స్ అందరూ కూడా ఇదే చేసేది. ఆ ఆత్మ విజ్ఞానంకి వచ్చేటప్పటికి మరి అనంతమైన జ్ఞానం ఉంది. ఆ జ్ఞానాన్ని 10 మందికి పంచితేనే తను హ్యాపీగా ఉండగలిగేది. అప్పుడు అర్థమవుతుంది తన పర్పస్ ఆఫ్ లైఫ్, తన ప్రణాళిక ఏంటి అసలు. మరి నా ప్రణాళిక ఏంటో నాకు తెలవల. ధ్యానం చేయకముందు రేకి నేర్చుకున్నా, మేడం కానీ హీలింగ్ నేర్చుకున్నా, బిస్మై గురించి గారి యోగాకి వెళ్ళాను. నా ప్రణాళిక తెలవల. ఎప్పుడైతే ధ్యానంలోకి వచ్చాను నేను, ఆటోమేటిక్గా ధ్యానంలో నా ప్రణాళిక ఏంటో తెలుసుకున్నా. నేను ఎందుకు ఈ భూమి మీదకి వచ్చాను, నేను చేయాల్సిన పని నేను సత్యాన్ని ఎప్పుడైతే తెలుసుకున్నామో ఆటోమేటిక్గా జ్ఞానాన్ని అందిస్తున్నాను. అప్పుడు నాకు పత్రిక మైక్ ఇవ్వడం కూడా జరిగింది. ఆ రోజు నుంచే నాకు తెలిసిన జ్ఞానాన్ని అందిస్తున్నా ఈ భూమి మీద. ఇదంతా ఆత్మకు గొప్ప ఆనందయాత్ర. ఆనందం ఎక్కడ ఏ అంగట్లో దొరకదు. నా దగ్గర 4 బిల్డింగ్లు ఉన్నాయి, 100 కోట్ల డబ్బులు ఉన్నాయి, నా పిల్లలు అమెరికాలో ఉంటే నీకు ఎవ్వరు అమ్మనిది ఆనందం అనేది. ఆ ఆనందం అనేది ధ్యానం ద్వారా మాత్రమే ఆ మధుర స్మృతుల్లో అను ఆలోచన లేని స్థితిలో ఒక ఆనందాన్ని అనుభూతికి లోనవుతావు ఆత్మ. ఈ భూమి మీద ఎన్నో సోల్స్ దుఃఖంతో అల్లాడుతున్నాయి. నీకు తెలిసిన జ్ఞానాన్ని ఆ సోల్స్ అన్నిటికీ అందించాలి. ప్రతి ఒక్క వ్యక్తి తన బాధ్యతగా తీసుకోవాలి. అప్పుడే ఆ ఆత్మ విజ్ఞానం సొంతం. ఇప్పుడు అందుకే చూడండి పత్రిసారణ మనం ఎప్పుడు కొత్త విషయాలు నేర్చుకుంటూ ఉండాలి. ప్రతి క్షణం పాత వాటిని వింటూ ఉంటే ఏమన్నా కొత్త వాటి కోసం ట్రై చేయాలి. ఇదంతా ఆత్మకు గొప్ప సాహస యాత్ర, ఆనందయాత్ర. అప్పుడే జీవితంలో ఉన్నతంగా ఎదగలుగుతాం. ఇక్కడి వాళ్ళని తాము తెలుసుకున్న సత్యాన్ని ఇక అందరికీ పంచటం మొదలు పెడతారు. అర్జునుడితో చెప్పాడు భగవద్గీతలో నువ్వు భూలోకంలో ఉన్నా కొంచెం జ్ఞానంగా ఈ భూలోకం సెంటర్ పాయింట్ లో ఉంది. భూలోకం దాటిన భువర్ సువర్ జన మహా తపో సత్యలోకాలు ఉన్నాయి. కింద అతల వితల సుతల పాతాల రస్తల లోకాలు. నువ్వు ఏ లోకానికి వెళ్ళినా మళ్ళా ఇక్కడ భూలోకానికి రావాల్సింది. చివరి సత్యలోకానికి చేరితేనే ఇక మరల నువ్వు ఇక్కడికి రావవసరం లేదు అని చెప్తాడు అర్జునుడికి. నేను ఉండేది సత్యలోకంలోనే ఉన్నాను అని చెప్తాడు శ్రీకృష్ణుల వారు. ఇదే ఆత్మ విజ్ఞాన సారం సమయమైంది. కాబట్టి ఫ్రెండ్స్, నేను శరీరాన్ని కాదు, నేను ఒక చైతన్యాన్ని అన్న సత్యాన్ని తెలుసుకుని ఆ ఆత్మ యొక్క అనంతమైన ప్రయాణంలో ప్రతి క్షణం మనం నేర్చుకునే విద్యార్థిలాగా ఉంటే, ప్రతి క్షణం ఆ దైవ స్థితిలో ఉంటే అనంతమైన జ్ఞానాన్ని అందుకుంటూ ఉంటాం. మన తల్లి పూర్ణాత్మ ఏమవుతుంది? నువ్వు ధ్యానం చేస్తావు, ఏమవుతుంది ధ్యానంలో? నీ సోల్కి నీ పూర్ణాత్మకి గోల్డెన్ కార్డ్ కనెక్షన్ ఏర్పడుతుంది. ఆ గోల్డెన్ కార్డ్ నీ పూర్ణాత్మ ప్రాపంచికంగా ఈ జన్మను మనకు తల్లిదండ్రులు ఇచ్చారు. మన పూర్ణాత్మ మన కన్న తల్లి ప్రతి క్షణం ధ్యానంలో నీకు సందేశాలు ఇస్తూ ఉంటుంది. ఇది మంచిది, ఇది కాదు, ఇది సరి అయినది, సరికాదని ప్రతి ఒక్కటి మనకు గైడెన్స్ ఇస్తుంది. ఆ సరి అయిన దాన్ని తెలుసుకుని నువ్వు ఆ మనసు స్థితి దాటి ఆ ఇన్నతో కనెక్షన్ ఏర్పడినప్పుడు ఆ సరి అయిన మార్గంలో వెళ్ళగలుగుతాం. మన జీవితాల్ని ఉన్నత శిఖరాలకు చేర్చుకుంటాం. ఆ దివ్య జ్ఞాన ప్రకాశపు వెలుగులతో విరజిమ్ముతూ జీవిస్తూ ఉంటాం ఫ్రెండ్స్. ఆత్మ విజ్ఞాన శాస్త్రం. ఓకే ఫ్రెండ్స్, సమయమైంది. పత్రి గారికి, పరమ గురు మండలందరికీ కూడా ధన్యవాదాలు. ఈ బ్రహ్మాస్ మెడిటేషన్ టీంలో ఉన్న వారందరికీ పేరున ధన్యవాదాలు. ఈ ప్లాట్ఫామ్ మన ఆత్మ బంధువులందరికీ ధన్యవాదాలు. ఓకే, థ్యాంక్ యూ మేడం. సమయమైంది. థ్యాంక్ యూ సో మచ్ మేడం. చాలా చక్కగా ఎవరైతే ఇప్పుడు బుద్ధుడు ఏదైతే చెప్పారో దాని గురించి కూడా మళ్ళీ ఒకసారి గుర్తు చేశారు మేడం. ఎవరైతే ఏదైతే వెతుకుతారో అదే కనిపిస్తుందని. ఎప్పుడైతే దేవుడు ఎక్కడ అనే ఒక తపనతో ఎప్పుడైతే వెతుకుతామో అప్పుడే దైవత్వ గుణాలు మన లోపల ఉన్నాయి, బయట ఎక్కడ లేదు అనేది మనం వెతకగలుగుతాము. అంటే ఏది శోధిస్తే మన జీవితంలోకి అదే తిరిగి వస్తుంది అన్నట్టు. అలాగా సార్ అన్నట్లుగా ఎప్పుడు మనల్ని మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్, మై డియర్ ఫ్రెండ్స్ అని చెప్పనే సంబోధించేవాళ్ళు మేడం.
అంటే ఆ దైవత్వం అనేది ఎక్కడో లేదు, మనమే దైవాలము. ఆ దైవత్వాన్ని మళ్ళా మనము మనం కనుగొనగాలి అని చెప్పనేసి ఆ ఒక స్టోరీ కూడా, రాజు ఒక కథ కూడా చాలా చక్కగా చెప్పారు మేడం. అంటే ఆ ఒక రాజు అనేది మర్చిపోయి, అంటే మనము ఆత్మ, మనమే పరమాత్మ అనేది మర్చిపోయి మనిషిగా నా ఆస్తి, నా కుటుంబం, నాది నాది అని చెప్పని ఎప్పుడు అంటే కష్టాలు నష్టాలు అన్నిట్లో దాంట్లోనే ఉంటూ ఉన్నాము. ఎప్పుడై ఆ ఒక స్థితిని దాటిపోయి, అంటే దేహాంతర స్థితిని దాటిపోయి మీరిప్పుడు ఆత్మ అనేది కొనగనాలి అని అంటే స్వానుభవం. అంటే మనతో మనం కూర్చొని ధ్యానం చేసి ఆ స్వానుభవాన్ని పొందితే ఎంతో గొప్పగా, అంటే అది వర్ణించేది కాదు మేడం మీరు చెప్పినట్లుగా. ఎవరైతే వాళ్ళు కళ్ళు మూసుకొని కూర్చుంటారో ఆ స్వానుభవం పొందుతారో అప్పుడే వాళ్ళకి ఇంకా క్లారిటీ అనేది వస్తుంది ఖచ్చితంగా. అంత జ్ఞానాన్ని వింటూ ఉన్నా, ఎన్ని పుస్తకాలు చదువుతూ ఉన్నా అది మన నిజ జీవితంలో ఆచరించకపోతే మనం గొప్పగా ఎదగలేం. గొప్పగా ఎదగాలి, మన ఆత్మతో మనం ప్రయాణం ఇంకా అత్యంత గొప్పగా చేయాలి అని అంటే ఏదైతే జ్ఞానం మనం తెలుసుకుంటున్నామో కొద్దిగా గొప్పగా కొంచెం కొంచెం స్లోగా మన నిజ జీవితంలో మన ఒక ప్రణాళికలో ఇంకా గొప్పగా ఎదగాలి అని అన్నప్పుడు ఇది ఆచరిస్తే ఇంకా చాలా గొప్పగా ఎదుగుతామని చాలా చక్కగా భగవద్గీత దాంట్లో కూడా టచ్ చేస్తూ, మళ్ళా బుద్ధుడిది చెప్తూ, పత్రిసారి ఒక సబ్జెక్ట్ చెప్తూ చాలా చక్కగా ఈ రోజు ఒక టాపిక్ ని మాకు అందించారు మేడం. ఆత్మ విజ్ఞానం శాస్త్రం అంటే ఆత్మని కనుగొనాలి, ఆత్మతో కొనగనాలి అని అంటే దాంతో ప్రయాణం చేయాలి. అది ఎక్కడ ఉందనంటే మన లోపలే ఉంది. చాలా చక్కగా చెప్పారు మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. వండర్ఫుల్ థ్యాంక్ టాపిక్, వండర్ఫుల్ థ్యాంక్ గా చెప్పారు మేడం. థ్యాంక్ థ్యాంక్ యూ మాస్టర్స్. మేడంతో మాట్లాడాలనుకునే వాళ్ళు దయచేసి అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి మాస్టర్స్. అందరికీ కూడా అన్మ్యూట్ ఇస్తున్నానండి. అమ్మా ఆత్మ ప్రణామాలమ్మా. నమస్తే. ఆత్మ ప్రణామాలు. ఆ, చాలా చక్కగా చెప్పారు. వింటుంటే అలా వినాలనే ఉంది. మీరు చెప్తుంటే ఈ లోకాలు ఇవి అవి అన్ని అంటే ఎంత ఉన్నదో మాకే తెలియటం లేదు. అంతే. ధ్యానంలో అనంత కూర్చుంటున్నాం గానమ్మా, నిలకడగా కూర్చోలేకపోతున్నాం. దానికోసమే ఏమైనా సాధన సాధన మన ఆలోచన వచ్చినా పర్లే మేడం, కూర్చుంటాం, పెంచుకుంటా వెళ్తా ఉంటే ఆటోమేటిక్ గా కూర్చుంటాం. వాళ్ళు మనసు ఏం చేస్తుంది, నిలబడినే వద్దు, కూర్చొని వదిలి, ఎవరా కళ్ళు తెరవరా, కళ్ళు కొంచెం స్టాప్ చేసి ఒక మ్యూజిక్ పెట్టుకోండి, పత్రిక గారు చక్కగా మ్యూజిక్ పెట్టుకోండి, కూర్చోండి, సమయం కేటాయించుకోండి అంతే. వింటున్నాము. రోజు ప్రతిదీ వింటుంటే ప్రతి క్లాసు కొత్త కొత్తగానే అనిపిస్తుంది. అంతే మరి, నిరంతరం నేర్చుకునే విద్యార్థులమే మనం అందరం. ఉమ్, అదే చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ. అదే ఆ బొడ్డు గురించి ఏదో చెప్పారమ్మా, అది ఏంటి అర్థం అవ్వలేదు. ప్రెగ్నెన్సీ డెలివరీ అయినాక తల్లికి బిడ్డకి బొడ్డు తాడు కట్ చేస్తారు కదా, ఉమ్, ఉమ్, అది అంబిలికల్ కార్డ్ అంటారు అని అన్న. అది ఇంగ్లీష్ ఉహు, లో, తెలుగులో అయితే బొడ్డు తాడు. ఇప్పుడు ఏంటంటే సైన్స్ పరంగా ఆ బొడ్డు తాడు దాసి ల్యాబ్ లో ఎవరికైతే ఆ బొడ్డు తాడు తీసారో దాంట్లో కొంత బాగానే డిసీజ్ వచ్చినప్పుడు ఇస్తున్నారు. అట్లా సైన్స్ పరంగా వచ్చింది, టెక్నాలజీ వచ్చింది. అంటే ఎవరు తెస్తే ఆయనకే. ఆ ఎవరు బొడ్డు తాడు వాళ్ళకే, ఆ వైద్యానికి వాళ్ళకి ఏమైనా డిసీజ్ వస్తే లైఫ్ లో, వాళ్ళ జీవితంలో ఆ బొడ్డు తాడులో కొంత భాగం అట్లా ఉపయోగించి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇస్తున్నారు. అట్లా ఉహు, నేను సరేమ్మా. డబ్బులు కట్టి అలా వచ్చింది టెక్నాలజీ. సరే, నమస్తే. నమస్తే. చాలా థ్యాంక్స్ మేడం. మాస్టర్స్ ఇంకెవరైనా మేడంతో మాట్లాడుకునే వాళ్ళు దయచేసి అన్మ్యూట్ చేసుకోండి మాస్టర్స్. థ్యాంక్ యూ. బాగుంటున్నాయమ్మా క్లాసెస్, చాలా బాగుంటాయి. నాకు 9:30 ఎప్పుడు అవుతుందా అని చెప్పేసి రోజు రెగ్యులర్ చూస్తున్నా. ప్రతిరోజు క్రొత్త క్లాసే. థ్యాంక్ యూ సో మచ్. ఓకే అమ్మా. మాస్టర్స్ ఇంకెవరైనా మేడంతో మాట్లాడతారా అండి? క్లోజ్ చేసుకుందామా? ఇంకెవరైనా మాట్లాడతారా అండి? మేడం సెషన్ క్లోజ్ చేసుకుందామా మేడం? ఓకే మేడం, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ మేడం. చాలా చక్కగా మీ యొక్క సమయం కేటాయించి ఆత్మ విజ్ఞాన శాస్త్రం అనే ఒక చక్కటి టాపిక్ తో అద్భుతమైన జ్ఞానాన్ని మాకు ఈరోజు అందించారు. లాస్ట్ లో ఒక కన్క్లూజన్ గా ఎంతో ఈ యొక్క జ్ఞానాన్ని మనం అందుకున్నాం కదా మాస్టర్స్. మేడం చెప్పినట్లుగా ఆచరిస్తే మాత్రమే దాని యొక్క ఉపయోగం ఉంటుంది. ఎలా అయితే ఒక మేడం చెప్పినట్లుగా నది నీళ్లు అంతా కూడా చెప్పుకున్నారు కదా ఉదాహరణలతో పోల్చిగా. అంటే మనం గొప్పగా ఎదగాలి అని అంటే అక్కడ కొండలోయల నుంచి నీళ్లు పారే నీళ్ళు ఎలా అయితే ఒక శుభ్రతనంతా చేసుకుంటూ వస్తుందో, అలాగే ఎప్పుడైతే ఈ ధ్యానం అనేది చేస్తామో మనలో కాలుష్యత అంతా, అంటే ఏదైతే డస్ట్ గా ఉంటుందో ఆ బ్లాక్స్ అని అంటున్నామో అదంతా కూడా తొలగిపోయి ఆ దైవిక గుణాలు అనేవి మనలో
ఉన్న గుణాలే మనం బయటకు వస్తాయి మాస్టర్స్. ఏదో కొత్తగా ఏం సంపాదించుకోవట్లేదండి. ఇది అందుకే పత్రి సారు ఈ జ్ఞానం అనేది స్వానుభవము, స్వానుభవమే జ్ఞానం అని చెప్పని అంటారు. చాలా చక్కగా నవరత్నాలు అనేది కూడా చాలా చక్కగా చెప్పారు మేడం. మళ్ళీ ఒకసారి గుర్తు చేశారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఓకే, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ అందరికీ కూడా శుభరాత్రి అండి. ఓకే.